హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ దయచేసి అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదండి. నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వీడియోస్ చూసేదాన్ని. యూట్యూబ్ ఏదో చూసేసేదాన్ని, నాకు వీడియో నచ్చితే లైక్ చేసేదాన్ని. అలాగా ఏదో అలాగ స్వైప్ చేస్తా చూస్తూ ఉండేదాన్ని. ఆ వీడియో మనం అలా చూడటానికి ఆ వీడియో వెనక ఎంత కష్టం ఉంది అనేది నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాకే తెలిసిందండి. చిన్న విషయం కాదు, చిన్న పని కాదు. ఏముందిలే యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబ్ వీడియోస్ అని అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ ఒక వీడియోని షూట్ చేసి, ఎడిట్ చేసి, కరెక్ట్గా ఉందా లేదో చెక్ చేసి అప్లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఆ పని చేసే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా. అది ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఇప్పుడైతే అండి వీడియోస్ చూస్తుంటాను, ఖచ్చితంగా వీడియోకి లైక్ చేస్తానండి. ఖచ్చితంగా లైక్ చేస్తాను. బోల్డ్ అన్ని సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్ ఉన్నాయి. వీడియోస్ అయితే చూస్తే ఖచ్చితంగా లైక్ చేస్తాను. అలాగే ఈ యూట్యూబ్ రంగంలో బోల్డ్ అంతమంది ఉమెన్ ఉన్నారు కదండి, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. నన్ను అడిగితే అటు ఇంట్లో పిల్లలు, ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకోవడం, చదివించడం ఇవన్నీ చేస్తూ యూట్యూబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళని. ఇంకా ఈ విషయం పక్కన పెడితే మన వీడియోస్లోకి వస్తే, మన వీడియోస్కి ప్రజెంట్ నేను శ్రావణ మాసంలో ఆగస్ట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దగ్గర ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 మంత్స్ అయిపోతుంది. ఈ 5 మంత్స్కి గాను మన సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చి 72 ఉంది. ఈ 73 ఉంది. ఏంటో మధ్యలో సబ్స్క్రైబర్స్ డిక్రీజ్ అవుతున్నారు, కౌంట్ తగ్గిపోతుందన్నమాట. నేను ఇంకా ఫస్ట్లో కొంచెం ఫీల్ అయ్యాను, ఏంటా తగ్గిపోతున్నారని. తర్వాత పట్టించుకోవద్దు, నీ వరకు నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యు అనేసి మా వారు చెప్పారనమాట. అలాగే చేస్తున్నాను. ప్రజెంట్ 73 ఉందన్నాను కదా, ఆ కౌంట్ 100కి వచ్చినప్పుడు మనం 100 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ చేసుకుందాము. ఖచ్చితంగా నేను ఆ 100 సబ్స్క్రైబర్స్ అయితే నేను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ 100 కూడా బై గాడ్ గ్రేస్ న్యూ ఇయర్ లోపు ఈ ఇయరే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగా అవ్వాలంటే మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ర్యాండమ్గా ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుందాము. ప్లస్ నా ఒపీనియన్ మీకు తెలియజేయాలనేసి నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఏంటంటే, నేను అట్లీస్ట్ మంత్కి ఒక్కసారైనా సరే ఊరెళ్ళి వస్తుంటాను, ఒంగోలు వెళ్ళి వస్తుంటాం. ఏదో ఒక పని పడుతుంది, ఏదో ఒకటి ఖచ్చితంగా వెళ్ళి వస్తుంటాం అనమాట. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఒక అయ్యప్ప మాల వేసుకొని స్వాములు ఉన్నారు కదండి, ఆ స్వాములు వాళ్ళకనేసి ఒక సర్టెన్ ట్రైన్స్, అసలు ఎలాగైనా ట్రైన్లో శబరిమల వెళ్ళేసి వస్తున్నారు కదా, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ అని కాదు, కొన్ని చెప్పారనమాట, సూచనలు వాళ్ళకి తెలియజేశారు. అవి ఏంటంటే, ట్రైన్లో దయచేసి అగరత్తులు కానీ, కర్పూరం కానీ వెలిగించొద్దు, హారతులు అవి ఇవ్వద్దు, ఫైర్ రిలేటెడ్ థింగ్స్ మనం చేయొద్దు అనేసి చెప్పారు. అది మన మంచిగా చెప్పారు. నేను దానికి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. బాగానే ఉంది, మంచి విషయమే ఇది. కానీ నేను జర్నీ చేస్తుంటాను అన్నాను కదా ట్రైన్లో, అసలు బోల్డ్ అంతమంది అండి వాష్రూమ్స్లోకి వెళ్ళి, ఆ ట్రైన్ వాష్రూమ్స్లోకి వెళ్ళి స్మోకింగ్ చేయటం. కొన్ని ట్రైన్లలో ఇది ఏంటి మెమో ట్రైన్లు అలాగా. నేను మొన్న లాస్ట్ టైము విజయవాడ టు కాకినాడ మెమో ట్రైన్ ఉందనమాట, అది ఎక్కాను. ఏంటి ఒక క్యూలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ఒక క్యూ లాగా మెయింటైన్ చేసి వెళ్ళటం, స్మోక్ చేయటం, రావటం. వాళ్ళు అలా వెళ్ళే క్రమంలో ఒక లేడీ వాళ్ళ పాపని వాష్రూమ్కి తీసుకొచ్చింది. ఆ డోర్ ఓపెన్ చేసేసరికి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనమాట. స్మోకింగ్ చేసి అంత చిన్న కాంపాక్ట్ రూమ్లో స్మోకింగ్ చేయటం బాగోదు కదా. ఏంటండి ఇలా చేయకూడదు కదా అంటే,
ఎళ్ళమ్మా ఎళ్ళు అనేసి వాళ్ళు చాలా కేర్లెస్గా సమాధానం చెప్పారనమాట. ఇంక నాకు పక్కనే ఉన్నాను నేను పిల్లల్ని పెట్టుకొని. ఇంక వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా కామను ఈ లోకల్ ట్రైన్స్‌లో అన్నట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇంక కోపం వచ్చేసి నేను రెండే 2 మాటలు అన్నాను. ఆపండి, మీరు చేసిందే తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నారు. వాష్‌రూమ్‌లోకెళ్ళి స్మోకింగ్ చేయటం తప్పు. అసలు ట్రైన్‌లో స్మోకింగ్ చేయటమే తప్పు. అందులో పబ్లిక్ యూజ్ చేసుకునే టాయిలెట్‌లోకెళ్ళి మీరు స్మోకింగ్ చేసి ఇంకా ఇదంతా కామన్ అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పు కదా! అసలు అది తీసి పక్కన పెట్టి మీరు చేసిన చిన్న పొరపాటుకి ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎంత నష్టం జరుగుతది ఆలోచిస్తున్నారా? మీలాంటి వాళ్ళ వల్లే కదా ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఇంకా కామ్‌గా ఉండండి అనేసి అన్నాను. ఏం చేస్తున్నారండి గవర్నమెంట్, అందరూ ఏం చేస్తున్నారు? అలాంటి వాళ్ళని కట్టడి చేయలేరా? సీసీ కెమెరాలు ఉన్నాయి. చూసినోడిని చూసినట్టు అక్కడే ఒక ట్రైన్‌లోనే ఒక ఆపరేటర్‌ని పెట్టి అలా స్మోకింగ్ చేసినోడిని తీసుకెళ్ళి జైల్లో పడేయలేరా? చిన్నది ఒక రూ. 10, రూ. 15, రూ. 20 పెడితే వస్తదో సిగరెట్టో, ఏ బీడీనో కాలుస్తారు. టైం బాగోక ఆ ట్రైన్‌లో మంటలొస్తాయి. ఎంతమంది ఎన్ని ప్రాణాలు బలవుతాయండి దానికి. తప్పు కదా అది. అదొకటి. నాకైతే ఆ రోజు అనుకున్నాను నేను. వాళ్ళని వీడియో తీద్దాము అనిపించింది. కానీ పిల్లలున్నారు పక్కన, నాకు పాసిబుల్ అవ్వలేదు. ఫోను పిల్లలు చూస్తున్నారనమాట. లేకపోతే నేను వీడియో తీసి ఆ క్లిప్పింగ్ నేను యాడ్ చేసేదాన్ని. ప్లీజ్ అండి, ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా స్మోకింగ్ చేసే వాళ్ళని వదిలేయొద్దు. మనకేముందిలేండి వాళ్ళని కనీసం వాళ్ళని అలా చేయకూడదని చెప్పడానికి ట్రై చేయండి. మనం ఏముందిలే అని వదిలేస్తే ఎవరి పాటికి వాళ్ళు అందరూ అలానే వదిలేస్తే అలా స్మోకింగ్ ట్రైన్‌లో జర్నీ టైంలో స్మోకింగ్ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. వాళ్ళకి మనం చెప్పందే ఎవరికీ తెలీదు. నేను నా ఒపీనియన్ ఏంటంటే అలా చెయ్యొద్దు. ఎవరైనా చేసేవాళ్ళు కనిపించినా ఊరుకోవద్దు. చెప్పండి. చెయ్యొద్దు, చేయకూడదు, ఇలా కంప్లెయింట్ చేస్తాము అని చెప్పండి. నేను ఆ రోజైతే అదే చేశాను. ఇంక అందరూ సైలెంట్‌గా వెళ్ళిపోయారనమాట. వేరే అంకుల్ కూడా అన్నారు, అమ్మ నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఈ ట్రైన్‌లో ఇదంతా కామన్ అంటున్నారు. కరెక్టే అంటున్నారు, చేయటం కామన్ అంటున్నారు. అదేంటి అంకుల్ అని అన్నాను. ఇంకా అంకుల్ కూడా నవ్వారనమాట. ఎడ్యుకేటెడ్ అని లేదు, అన్ఎడ్యుకేటెడ్ అని లేదు, అందరూ చేస్తానే ఉన్నారు. ఇంక మనం ఏం చేయలేము. ఇంకొక విషయం ఏంటంటే అండి, మొన్న సండే మేము హనీఫ్కి ఫీవర్ వచ్చిందండి. సండే ఈవినింగ్ 6 నుంచి హనీఫ్ ఫుల్ ఫీవర్ అనమాట. ఏంటి సడన్గా ఫీవర్, అసలు సరదాగా బయటికి వెళ్దాము ఆ రోజు, అలాగా ఒక రౌండ్ వేసి వద్దాము అనేసి అనుకున్నాము. ఫీవర్ వచ్చింది. అయ్యో అనేసి వాడికి సిరప్ వేసాను, తాగాడు. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత చక్కగా ఆడుకుంటున్నాడు. ఇంక సర్లే అని వాడికి ఒళ్ళు కొంచెం తడిబట్ట పెట్టి తుడిచేసి వాడిని రెడీ చేసి ఏదో కొంచెం ఇడ్లీ పెట్టాను. ఆడుతున్నాడు. టైం ఏమో గడవట్లా. సరే అలా బయటికి వెళ్ళి వద్దాం అనేసి బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళి రోడ్ అంతా క్రౌడీగా ఉందన్నమాట. అమ్మో వీడికి అసలే బాగాలేదు, జనంలో ఆగటం ఎందుకు అనేసి మేము ఉండేది ఏలూరు, తెలుసు కదండి. నా పాత వీడియోస్ చూసి నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుసు. మేము ఉండేది ఏలూరులో కదండి. ఇంకా జస్ట్ అలాగా ఆర్ఆర్పేట రోడ్డుకి వెళ్ళి ఒక రౌండ్ వేసి అలాగా బుద్ధుడి పార్క్ మీదుగా ఇంటికి వద్దామని రెడీ అయ్యాము. వెళ్ళి రిటర్న్ అయ్యాము. ఇంకా బుద్ధుడి పార్క్ ఉంది. బుద్ధుడి పార్క్ ఎదురుగా సత్యనారాయణ థియేటర్ ఉంది కదా. పుష్ప 2 మూవీ ఇంకా సంథింగ్ మూవీస్ రిలీజ్ అయి ఉన్నాయి. మూవీ టైం అంటే చాలా క్రౌడ్ ఉంది అక్కడ. ఇంకోటి ఏంటంటే పక్కనే బెల్ట్ షాప్ ఉందన్నమాట. అదే మందు అమ్ముతారు కదా, ఆ షాప్ ఉంది. సండే కదా, ఫుల్గా తాగి తూగుతూ ఉన్నారు జనాలు. ఇంకా రోడ్డు అయితే రష్ ఉంది. అటు పార్క్కి వెళ్ళేవాళ్ళు, ఇటు మూవీ థియేటర్కి వెళ్ళేవాళ్ళు మూవీ కోసం, ప్లస్ ఆ బెల్ట్ షాప్కి వచ్చి తాగి తూగేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ప్లస్ రోడ్డు మీద వెహికల్స్ వెళ్తున్నాయి. ఆ రోడ్డు గుంట మెట్టగా ఉంటుంది అనమాట, గతుకుల రోడ్డు. మేము రిటర్న్ అయిపోయాం. వెళ్ళాము, మా షికార్ అయిపోయింది. రిటర్న్ అయ్యాము. ఎంతోసేపు లేము, 1/2 గంట ఉన్నామేమో రోడ్డు పైన. ఇంక వచ్చేస్తున్నాం. వచ్చేసేటప్పుడు రోడ్డు కరెక్ట్గా బుద్ధుడి పార్కు సత్యనారాయణ సినిమా థియేటర్ కరెక్ట్ ఎదురుగా వచ్చాము. పెద్ద లారీ ఉందండి. మా వారు ఏంటంటే ఆ లారీని క్రాస్ చేసి మా దారిలో మేము వెళ్దామని, ఇలాగ లారీ ఉంది, మేము ఇక్కడ ఉన్నాం అనమాట, మా బండి ఇక్కడ ఉంది. ఈ లారీని ఎలాగొచ్చి ఇలా ముందుకు వెళ్ళిపోయాం అనమాట. మా ఇంటికి మేము వెళ్ళాం. మా ఇంటికి మేము వచ్చిన తర్వాత
బెడ్ ఎక్కాము, పిల్లలు ఇద్దరు నా దగ్గర ఉన్నారు. మా వారు వచ్చి ఫోన్ ఏదో అంటున్నాడు. మీ ఫోన్ నేను ఎందుకు తీసుకున్నాను, నా దగ్గర లేదన్నాను. అయితే నా ఫోన్ ఏది అని అంటున్నాడు. ఇప్పుడు బాబు నీ ఫోన్ నేను ఎందుకు తీసుకున్నాను, నేను ఫోన్ తీసుకోలేదు, నా ఫోన్ నేను నా ఇంట తెచ్చుకున్నాను, నీ ఫోన్ తీసుకోలేదు బాబు నేను అని అన్నాను. అదేంటి నా ఫోన్ లేదు నా దగ్గర అన్నాడు. అమ్మో ఫోన్ లేకపోవడం ఏందని కంగారు వచ్చిందండి. అసలు గుండె ఎగిరిపోయింది. చిన్న విషయం కాదు కదా, మన మధ్య తరగతి కుటుంబాలు చాకిరీ చేయాలి, ఆ వచ్చిన జీతం అలాగా అప్పచెప్పి రెంట్కి, డిష్ బిల్లు, కరెంటు బిల్లు, పాల బిల్లు, సరుకులకి అది ఇది అని అనుకుంటుంటే అసలే జీతాలు పడలా ఈ నెలలో. ఇంకా ఫోన్ పోయింది, ఫోన్ లేదు, ఇంట్లో లేదు, ఫోన్ పోయింది అనమాట. నవ్వుతా చెప్తున్నాను ఏంటి అనుకుంటున్నారా, వినండి ట్విస్ట్. ఆ ఫోను పోయింది, ఎక్కడో కాదు అక్కడే పోయింది అనమాట. ఆ రోడ్డు మీదే పోయింది. మేము ఎక్కడ ఆగలేదు, బండి మీద అలా వెళ్ళొచ్చాము. ఫోన్ ఎక్కడో పడిపోయింది. నేనేం చేశాను వెంటనే, నా ఫోన్ ఉంది కదా, నా ఫోన్ తోటి మా వారి ఫోన్కి డైల్ చేశాను. రింగ్ అవుతుంది. ఒక 2-3 రింగ్ అయిన తర్వాత ఒక లేడీ ఫోన్ ఎత్తారండి. ఆవిడ మా పాలిట దేవత, నన్ను అడిగితే. చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళది ముందు చెప్తాను. ఫోన్ ఎత్తింది ఆవిడ. హలో ఎవరండి అన్నాను. మీరెవరండి అన్నది ఆవిడ. అండి మా ఫోన్ ఎక్కడో పోయిందండి, ఎవరు మాట్లాడుతుంది అంటే, అమ్మ ఫోన్ ఇక్కడ రోడ్డు మీద పడింది, మా చిన్న పాప అమ్మ ఫోన్ అంటే తీసుకున్నాం ఫోను అంటే, అవునండి మాదేనండి, ఫోన్ పడిపోయింది, మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాను. అంటే అమ్మ మేము ఎలాగా సినిమాకి వచ్చాము, బుద్ధుడు పార్క్ ఎదురుగా ఉన్నాము, సినిమా హాల్లోకి వెళ్తున్నాము అని. ఆంటీ గారు అక్కడే ఉండండి మేము వస్తున్నాం అని చెప్పి, మాకు బుద్ధుడి పార్క్ జస్ట్ 5 minutes కూడా పట్టదనమాట గట్టిగా బండి మీద వెళ్తే. అక్కడే ఉండండి అని చెప్పి మా పాపని వఫీని ఇంట్లో వదిలేసి, కాళ్ళకి చెప్పులు లేవు ఏం లేవు, ఇలా చున్నీ వేసుకొని వెళ్ళిపోయాం అనమాట. మా వారు నేను బండికి హనీఫ్ గడు ఉన్నాడు చేతిలో, వెళ్తే ఆవిడ అన్నది, అండి మీరు ఇక్కడికి వచ్చాక ఫోన్ చేయండి, మీ ఫోన్ తీసుకుందరు కానీ అంది. సరే అని ఫోన్ పెట్టేశాను. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తే ఆంటీ గారు వచ్చి, అదేంటమ్మా అలాగ పడిపోయింది అనేసి అంటే, ఆంటీ గారు చూసుకోలేదండి, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆవిడ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పాను, ఫోన్ ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందంటే, ఆ లారీ ఇలాగుంది, మేము ఇలా వెళ్ళామన్నాను కదా, మేము ఇలా పక్క క్రాస్ చేసేటప్పుడు ఫోన్ జారి కింద పడిపోయిందంట. పడిపోయిన వెంటనే మా వెనక నుంచి బస్సు వస్తుంది. అంటే వీళ్ళు ఇటు రోడ్డు బుద్ధుడు పార్క్ వైపు నుంచి మూవీ థియేటర్లోకి వెళ్తున్నారు. వీళ్ళు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మేము లారీ క్రాస్ చేయటం, అటు నుంచి బస్సు రావడం, ఇదంతా ఒకేసారి జరిగిందనమాట. ఆ ఫోన్ పడిపోయిన వెంటనే వాళ్ళ చిన్న పాప మమ్మీ ఫోన్ పడిపోయిందని తీసి వాళ్ళకి ఇచ్చిందంట. తీసుకొని లోపలికి వెళ్ళారు. మేము ఇంటికి వచ్చి ఫోన్ చూసుకున్నాం, వాళ్ళు అలా లోపలికి వెళ్ళారు. నేను ఫోన్ చేశాను, అయిపోయింది. ఒకవేళ ఏదన్నా వెహికల్ ఎక్కి తొక్కిచ్చినా ఫోను అసలు పనికి రాకుండా అయిపోయేది. ప్లస్ అసలు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా మనకి ఎవరున్నారండి ఈ రోజుల్లో అంత జెన్యూన్గా పాపం ఫోన్ అలా చేతిలో పెట్టుకొని ఎవరో వస్తే ఇద్దామనేసి ఉన్నామనేసి అన్నారు. వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది, మానవత్వము, నీతి, నిజాయితీ, న్యాయాలని ఇంకా బ్రతికే ఉన్నాయి అని అనిపించింది. అసలు తాగుబోతాళ్ళు ఆ రోడ్డు ఎంత రష్ అంటే, ఏలూరు బుద్ధుడు పార్కు ఇదంతా తెలిసిన వాళ్ళు ఎవరు అక్కడ ఫోన్ పోయి దొరికిందంటే నమ్మరనమాట, ఆశ్చర్యపోతారు. నేను ఈ విషయం కూడా ఎవరికి చెప్పలేదు. అత్తయ్య వాళ్ళకి తెలుసు, అమ్మ వాళ్ళకి తెలుసు అంతే. ఆ అమ్మ వాళ్ళు అయితే అన్నారు, మీకు టైం బాగుంది కాబట్టి ఫోన్ పోయి దొరికింది అనేసి అన్నారు. వీడియో చాలా లెంత్ అయిపోతుందండి. ఈ 2 విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అలాగే మాకు పడిపోయిన ఫోన్ తీసి ఇచ్చిన ఆంటీ వాళ్ళు విజయరాయి అంట. విజయరాయి అనేది ఒక ఊరు అనమాట, ఒక ప్లేసు ఏలూరు చుట్టుపక్కల. వాళ్ళకైతే చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. నాకైతే భలే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, బాలాజీ నిలువు కాళ్ళ మీద నుంచొని కష్టపడి పని చేసి మాకు ఫుడ్ పెట్టినా, మేము ఏదన్నా ఎంజాయ్ చేసినా, ఆయన రెక్కల కష్టం మీదే మేము బ్రతుకుతున్నాము. ఆయన రెక్కల కష్టంతో వచ్చిన డబ్బులతో కొన్న ఫోన్ కాబట్టి అది అంత క్రౌడ్లో పడినా కూడా మళ్ళీ మా దగ్గరికి వచ్చిందని మేము అనుకుంటున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎవరైనా చూసుంటే చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.